అంటే గాల్లో ఎవరున్నారు? అపవాది. గాల్లో ఎవరున్నారు? అపవాది. మధ్య ఆకాశంలో ఉన్నది. నీ ప్రార్థనలకి దేవునికి మధ్యలో ఉన్నది. అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఎక్కడుందంట? మధ్యలో ఉంది. నీ క్రియలు పరిశుద్ధమైతే దాన్ని చీల్చుకొని దేవుని దగ్గరికి వెళ్తాయి. హల్లెలూయా. నీ ప్రార్థన చీల్చుకొని వెళ్ళిపోతుంది అగ్నిలా. ఒంటరి బ్రతుకును తమ్ముడు, చీకటి బ్రతుకును జ్యోతిని. ఇప్పుడు జ్యోతి ఏం చేస్తుంది? కాల్చుకుంటూ వెళ్ళిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రార్థన అగ్నిలా మారునుగాక, అగ్ని బాణములా మారునుగాక. ఈ బాణము ఇలా నేను అనుకున్నాడు. బలవంతుల చేతిలో మీరు ఏమై ఉండాలా? ఏసే చేతిలో మీరు ఏమై ఉండాలా? అపవాది సింహాసనం పెట్టాల్సింది. హల్లెలూయా. కూలిపోవులుగాక, కూలిపోవులుగాక.